ప్రతి జనము దానిలో జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాని స్థిరపరచననియు సియోనును గురించి చెప్పుకుందురు. యెహోవా జనుల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చెదరు. దేవునికి స్తోత్రము. ఈ జనము ఏ జనము చెప్పండి? దేవుడు సియోనులో ఆయన జనసంఖ్య రాస్తున్నాడంట. ఈ జనము అక్కడి జనము. ఏ సంఖ్య చెప్పండి? ఇది పరలోక సైన్యము, పరలోక జనము. ఈ సంఖ్య దేవుడు అక్కడ రాపిస్తున్నాడు. ప్రతి జనములోను జన్మించనని సర్వోన్నతుడు తానే దానిని స్థిరపరచునని సియోనును గురించి ఆయన చెప్పుకొందురు. యెహోవా జనుల సంఖ్య రాయించినప్పుడు ఈ జనము అక్కడి జనమని వారు సెలవిచ్చుతున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎక్కడి జనము చెప్పండి? సియోనులో జన్మించిన జనం, దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన జనం, దేవుని కొరకు ఈ భూమి మీద ఉండగానే ప్రత్యేకించబడిన జనం. వారి పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయి చెప్పండి? పరలోకములో జీవ గ్రంథమందు వారి పేర్లు రాయబడి ఉన్నవి. ఇక్కడ మనం రక్షణ పొందినాక మన పేర్లు ఎక్కడ రాయబడుతున్నాయి చెప్పండి? పరలోకములో రాయబడుతున్నాయి. నువ్వు ఇచ్చిన మాట, నీవు ఇచ్చిన సాక్ష్యం, నీ నడకలు, నీ ప్రవర్తన అన్నీ రాయబడతా ఉంటాయి. ఆ జనము ఏ రీతిగా దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తుంది, ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తుంది, ఏ రీతిగా ఈ జనము నడుచుకుంటుంది, ఏ రీతిగా దేవుని రాజ్యము నీతిని కలిగి ఎలా ప్రవర్తిస్తుందో ఆ జనసంఖ్య ఎక్కడ రాస్తున్నారు చెప్పండి? ఈ జనము అక్కడి జనమని యెహోవా జనసంఖ్య రాయిస్తూ ఉన్నాడండి. చక్కగా రాస్తున్నాడు. ఈ ప్రజలలో అనేకులైన వారు నా నామమును విశ్వాసము కలిగి రక్షణ పొంది నా ప్రజలుగా మారిన వారు, నాకు సాక్షులుగా ఉంటానని మాట ఇచ్చిన వారు, నా రాజ్యము కొరకు ప్రయాసపడతానని వాగ్దానము చేసిన జనసంఖ్య ఎక్కడ రాయబడుతుంది చెప్పండి? పరలోక రాజ్యములో జీవ గ్రంథములో వారి సంఖ్య రాయబడుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, జకరియా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. సర్వలోకమునకు రాజయ్యున్నాడు. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అని, ఆయనకు కూడా పేరు ఒక్కటేనని తెలియబడును. యెహోవా సర్వలోకమునకు రాజయ్యున్నాడు అని, ఆ దినమున యెహోవా ఒక్కడేనని, ఆయన పేరు ఒక్కటేనని మీకు తెలియబడును. మీరు మిమ్ములను పిలిచిన దేవుడు ఒక్కడేనని. మీరు అనుకుంటున్నారు ఇద్దరు దేవుళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ ఎంతమందిని పెట్టుకున్నారో తెలియదు. కనుక మీరైతే దేవుడు మిమ్మల్ని పిలిచిన దేవుడు ఒక్కడే. ఆయన సర్వలోకానికి రాజయ్యున్న దేవుడు. యుగయుగములకు ఆయనే రాజు. ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు. ప్రకటన గ్రంథం చూడండి, 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. జయించిన వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వాడు ఇక వెలుపలకపోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వస్తున్న నూతన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద
రాసెదను. వాని మీద రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును చెవి గాక. ఉంటే మీరు వినును కాక. దేవుడు ఏం చెప్తున్నారు చెప్పండి? ఆ సంఖ్య, జనసంఖ్యను రాసిన దేవుడు పరలోక రాజ్యములో ఆయన రాసిన పేరును పెట్టి నూతన యెరూషలేములో సియోను పర్వతము మీద ఆయన ఆస్థీనుడైనప్పుడు ఆయన ఒక్కడే సర్వలోకము ఒప్పుకునే విధముగా ఆయన పర్వతము మీద నిలబడినప్పుడు సర్వలోకములో ఉన్న మానవ జాతి, ఆయనని ఎరిగిన వారు ఎరగని వారు అందరూ కూడా అక్కడ ఒప్పుకుంటారు, ఈయన ఒక్కడే దేవుడు సర్వ సృష్టికి. కనుక ఆయన నామకరణ చేయబడిన వారు, ఆయన పేరు పెట్టిన వారినే ఆ రోజున ఏం చేస్తాడు చెప్పండి? అక్కడికి రమ్మని ఆయన పిలుస్తాడు. ఆ పేరుకు అర్హత కలిగిన వారు, సద్వినియోగం చేసుకున్నవారు, ఆనాడు సాక్ష్యాలు ఇచ్చినవారు, రక్షణ పొందినవారు, ప్రభువా నీ సముఖములో రొట్టెలు తిన్నామయ్యా, నీ సముఖములో భారీగా మేము సాక్ష్యాలు చెప్పామయ్యా, నీ సముఖములో మేము అనేక పరిచర్యలు చేశామయ్యా అని చెప్పి అక్కడికి వస్తారు. కానీ ప్రభు అంటాడు, మీరెవరో పేరు లేకపోతే, ఆయన సముఖములో మీ పేరు రాయకపోతే దేవుడు ఏమంటారు చెప్పండి? మీరు ఎవరో నాకు తెలియదు. మీ పేర్లు మీరు ఇసుక మీద రాసుకున్నారు, రక్షణ పొందానని చెప్పుకుంటున్నారు అంతే. ఏ క్రియలు మీలో లేవు కనుక మీ పేర్లు ఎక్కడున్నాయి చెప్పండి? ఇసుక మీద రాయబడి ఉన్నాయి. కనుక అక్కడ ఏమంటున్నారు చెప్పండి? జయించిన వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి ఎలుపలకి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని ఎదుట నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద నేను రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు మాత్రమే వినుగాక. దేవునికి స్తోత్రము. ఇప్పుడు అందరికీ చెవులున్నాయి. దేవుని గురించిన జ్ఞానము కలిగిన చెవిని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. జ్ఞానము కలిగిన చెవులు ఎవరికున్నాయి? వారి పేర్లు పరలోకములో రాయబడి ఉన్నాయి. ఇక్కడ రక్షణ పొందారు, కానీ మీ పేర్లు ఇసుక మీద రాయబడినట్లుగా ఉండి ప్రభు ఏమన్నాడు చెప్పండి? లోకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనములో అక్కడ ఏమంటున్నారు చూడండి? అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషింపక పరలోకమందు రాయబడి ఉన్నవని, మీ పేర్లు పరలోకములో రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. మీరు సంతోషించండి. నేను అప్పగించిన పని 70 మంది శిష్యులుగా ఆయన అప్పగించాడు. మేము పరిచర్య చేస్తామయ్యా అని చెప్పి నమ్మకంగా మాటిచ్చి రక్షణ పొంది లోకంలోనికి వెళ్ళారు. కొంతమంది వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారితో, ప్రభువా నీ మాట చప్పున వెళ్ళామయ్యా, గొప్ప సాక్ష్యాలు మేము మా ద్వారా జరిగినాయ్యా, కనుక దయ్యాలు పారిపోతున్నాయి, వ్యాధిగ్రస్తులు స్వస్థపడుతున్నారు, అలాగే మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా మమ్మల్ని గౌరవిస్తున్నారయ్యా, కనుక మాకు ఎంతో సంతోషంగా ఉంది, రక్షణ పొందిన కాడి నుంచి మా పరిస్థితులే మారిపోయినాయి అయ్యా అని చెప్పి గొప్పగా చెప్తుంటే యేసు ప్రభు అన్నాడు, మీ పేర్లు పరలోకములో రాయబడి ఉన్నాయి, వాటి గురించి సంతోషించండి. దయ్యాలు లోబడుతున్నాయి, వ్యాధులు పోయినాయి, ఈరోజు మాకు సంతోషంగా మేము అన్నపానాలు తింటున్నాం,
రక్షణ పొందిన కానించి మా దరిద్రమే పోయిందని మీరు అంటున్నారు. మీ పేర్లు పరలోకములో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దానిని తెలుసుకోండి. దానిని చేయాలంటే వారు ఏం చేశారు చెప్పండి? ప్రయాసపడ్డారు. వారు ప్రయాసపడ్డారు. దేవుని గురించి ఊరినే రాయిలా వారి పేరు. దేవుని మాటను బట్టి ఏం చేశారు చెప్పండి? సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. పగలు రాత్రి నిందలు అవమానాలు భరించి దేవుని కొరకు నిలబడి మరలా ప్రభు సముఖములో ఆనాడు శరీరధారిగా ఆయన ఉన్నప్పుడు, ప్రభువా మేము అలసట పడితే పడ్డాం, శ్రమలు పడితే పడ్డాం, కానీ నీవు పంపించిన కార్యాలలో మాకు ఎంతో సంతోషంగా ఉందాయా. దయ్యాలు లోబడుతున్నాయా, శక్తులు పారిపోతున్నాయా, అనేకులు వ్యాధిగ్రస్తులు స్వస్థత పడ్డారయా అని చెప్పి సంతోషంగా వస్తే, దీని గురించి మీరు సంతోషపడద్దు, మీ పేరులో పరలోకములో ఉన్నాయి. దేవుని స్తోత్రము, హల్లెలూయా. దానికి సంతోషించండి. ఎందుకంటే యేసు ప్రభు ఏమంటున్నారు చెప్పండి? నిర్గమకాండము 33వ అధ్యాయము 17. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా ఎరిగి ఉన్నాను. నీ పేరును బట్టి. మోషే అంటే మనకి ఎంతో గొప్ప, మన పేర్లు మనకి ఎంతో గొప్ప. కానీ దేవుడు నామమును బట్టి మోషే పగలు రాత్రి దేవుని మాటను బట్టి ఆయన ఆజ్ఞ ప్రకారముగా జీవిస్తున్నాడు గనక, మోషే నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నా, కానీ ఇంకా తర్వాత నీవు వెనక ముందు ఎవరు నాకు తెలియదయ్యా. మనం అనుకుంటున్నాం నా పేరు ఎంత గొప్పది, ఇక్కడ ఎంతో చెప్పండి, ఎంత గొప్పదో. నా గురించి అక్కడికి వచ్చి అడగండి, చెప్పేస్తారు, తీసుకొస్తారు ఇంటికంటాం మనం, అంతేనా? నీ పేరు ఇక్కడ వరకే, అక్కడుందా? రాయబడి ఉందా? ఆయన సముఖములో నీవు చేర్చబడి ఉన్నావా? అందు గురించి ఆయన ఏమన్నారు చెప్పండి? కీర్తన గ్రంథములో రాయబడిన 87, ఇప్పుడు మీరు చదివారు 5వ వచనం. ఈ జనము దానిలోనే జన్మించెననియు, ప్రతి జనము కూడా దానిలోనే జన్మించెనని సర్వోన్నతుడు తానే దాని స్థిరపరచననియు సియోనును గురించి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్యను రాయుచున్నప్పుడు ఈ జనము అక్కడ జనమని జనులు చెప్పుకుంటారు. ఈ జనము అక్కడి జనం. మీరెక్కడి వారో నాకు తెలియదు. ఎవరు చెప్పండి? మీరు ఎక్కడి వారో నాకు తెలియదు. ఎందుకంటే అయ్యా మేము ప్రార్థన చేశామయ్యా, మేము ఎంతో పరిచర్య చేసాం, పాటలు పాడామయ్యా, నీ సన్నిధిలో మా రికార్డు వేయండి అయ్యా, మా సీడీ వేయండి అయ్యా అంటాం మనం. మీరెవరో నాకు తెలియదు. ఎందుకంటే మీరు నా సన్నిధిలో రొట్టెలు తినొచ్చు, పాటలు పాడవచ్చు, అలాగునే మీరు సంఘ పెద్దలుగా కూడా ఉండొచ్చు, కానీ నా నామమును బట్టి నేను మీకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి మీరు గైకొనలేదు కనుక మీరెవరో నాకు తెలియదు. నేను ప్రార్థన చేశానయ్యా, అనేక స్వస్థతలు కలిగినాయ్యా, అంటే నీవెవరో నాకు తెలియదు. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి. దేవునికి స్తోత్రము. అలాగే యాజకులైనా విశ్వాసులైనా దేవుని మాటను బట్టి నడిచి ఆయన ఆజ్ఞ ప్రకారముగా నడిచిన వారే ఆయన సముఖములో ఆనాడు దేవుడు ఏమన్నారు చెప్పండి? యెహోవా ఒక్కడని, ఆయన ఒక్కడేనని సమస్త జనులు కూడా తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రము. అలాగే ఆయన నిన్ను పిలిచినప్పుడు, ఇదిగో మోషే నా ఇల్లంతటలో నమ్మకస్తుడు, అబ్రహాము నా సన్నిధిలో నా సేవకుడు, నీతిమంతుడు, యాకోబును ఎరుగుదును, ఇస్సాకును ఎరుగుదును, అలాగునే మోషేని ఎరుగుదును, నీవెవరో నాకు తెలియదు అని దేవుడు అంటాడు. ఎందుకంటే ఆనాడు ఏమంటారు చెప్పండి?
ఆయన ఏమంటున్నారండి? యెహెజ్కేలు గ్రంథాన్ని చూడండి, 14వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. అట్టి దేశానికి తెగులు నేను పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుటకై ప్రాణహానికరమగు నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడల నోవాహును దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును తామే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ప్రభువు యెహోవా ఈ మాటలు సెలవిస్తున్నాడు. మనుషులను పశువులను నిర్మూలము చేయవలెనని నేను ఖడ్గమును క్షామము చేతను దుష్ట మృగముల చేతను తెగులు చేతను ఈ నాలుగు విధములైన యెరూషలేము మీద నేను తీర్పు తీర్చిన ఎడల అట్టి వారి మీద వారు దానిని ఏ మాత్రము కూడా పట్టణమును గాని వారి గ్రామాలు గాని వారి పశువులను గాని వారి ఆస్తులను గాని ఎవరి విశ్వాసాన్ని బట్టి వారే రక్షించబడతారు. ఇంటికి ఒకళ్ళు వస్తే సార్ ఇంటి మొత్తం దీవెన కావాలి మనకు, అంతేనా? ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం చెప్పండి, ఇంటికి ఒకళ్ళు వచ్చారనుకోండి ఇంటి మొత్తం దీవెన అంటున్నాం. దేవుడు ఇక్కడ ఏమంటున్నారు చెప్పండి? ఆయన అట్టి దేశము మీద తెగులును పంపించి మనుషుల మీద పశువుల మీద ఆయన ప్రాణహానికరమైన రౌద్రాన్ని కుమ్మరించినప్పుడు నోవాహే గాని దానియేలే గాని యోబే గాని అలాగునే మోషే గాని ఎవరైతే ఉన్నారో అబ్రహామే గాని ఎవరున్నా సరే తమ నీతిని బట్టి వారే కాపాడబడతారు కానీ వారి కుమారులనైనను కుమార్తెలనైనను పట్టణమునైనను పశువులనైనను రక్షించుకోలేరు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు ఏమన్నారు చెప్పండి? ఎవరి ప్రాణమునకు వారే ఉత్తరవాదులు, ఎవరి ప్రాణాలకు వారే. మా అమ్మ వెళ్తుంది కనుక నాకు వచ్చేస్తుంది దీవెన అనుకుంటామా? ఎవరి ప్రాణానికి వారే. ఎవరైతే దేవుని సన్నిధిలో రక్షణ పొందారో, ఎవరి పేరులు జీవగ్రంథములో సముఖములో రాయబడి వారు దేవుని పరిచర్య ధర్మము జరిగిస్తున్నారో వారినే దేవుడు అంటున్నాడు. ఆనాడు ఆయన సియోను పర్వతం మీద నిలబడి ఆనాడు ఒక్కడే దేవుడని సర్వలోకము ఒప్పుకొని అక్కడ దేవుని సముఖములో సంతోషిస్తుంది. దేవుడు ఆనాడు సమస్త జనులందరూ కూడా చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము లాస్ట్ చివరి వచనాలు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారు కళేబరములను వారు తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని అక్కడ ఆరిపోదు. అవి సమస్తమైన శరీరులకు హేయముగా ఉన్నది అంటున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను ఎక్కడ చూస్తారు చెప్పండి? తేరి చూసినప్పుడు వాటి పురుగు సావదు, వాటి అగ్ని ఆరదు. దేవుని స్తోత్రము. దేవుని సముఖములో మాట ఇచ్చి ఆయన సన్నిధిలో తప్పిపోయిన వారు, ఆయన సముఖములో నుండి పక్కకు తొలగిపోయిన వారు, దేవుని సన్నిధిలో గొప్ప సాక్షులుగా ఎలిగించబడి మరలా తప్పిపోయిన వారు ఎక్కడున్నారు చెప్పండి? వారు తేరి చూస్తారంట పరలోక రాజ్యం. ఇక్కడ తెలియదు వారికి. ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అంత ఆనందమే వారి. ఎందుకంటే వారు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు. సాతాను ఏం చేస్తుంది చెప్పండి? రా, నా రాజ్యంలో నీకు అన్నీ ఉన్నాయంటుంది. యేసు ప్రభునే నీవు సాగిల పడితే ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం అంతా నీకు ఇస్తాను అంటుంది. నశించిపోయే ఐశ్వర్యం, ధనము
ఆ ధనాన్ని చూసుకుని నీతి మార్గాలను విడిచిపెట్టిన వారు, తప్పిపోయిన వారు, నా మార్గాలను విడిచి తప్పిపోయిన వారు కళేబరములను ఎక్కడ చూస్తారు చెప్పండి? అగ్ని ఆరదు, పురుగు సావదు, అక్కడ చూస్తారంట. అక్కడ చూసినప్పుడు ఏడిసిన ఉపయోగము లేదు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మన ఎంతగానో హెచ్చరిక చేస్తూ ప్రతి శ్రమ నుంచి, ప్రతి శోధన నుంచి నా బిడ్డలు రక్షించబడాలని ఆయన అనుదినము కూడా తన సువార్తను తెలియజేస్తున్నాడు. అలాగునే ప్రతి దినము కూడా నూతన వాత్సల్యతతో నీకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయన సముఖములో మనం అందరము కూడా ఏం చేయాలి చెప్పండి? యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూసి ముగించేద్దాం. ఇప్పుడైనా మీరు ఉపవాసముండి కన్నీరు విడుస్తూ దుఃఖించుచు మనస్సుపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. చెప్పండి. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుస్తూ దుఃఖించుచు మనస్సుపూర్వకముగా మీరు నా యొద్దకు రండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇప్పుడైనా వెనక్కి తిరగండి, ఇదే మీకు అనుకూల సమయం. కనుక ఇదే మీకు రక్షణ దినం. కనుక ఈ లోకంలో మరి మీకు ఇంకా వేరే రక్షణ దినాలుంటే మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. కనుక దేవుడు అన్నాడు, ఇదే మీకు రక్షణ దినము, ఇదే మీకు అనుకూల సమయం. ఇప్పుడైనా కన్నీరు విడిచి ఇప్పుడైనా దేవుని తట్టు మీరు తిరగండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు మనకి ఎంతగానో ఈరోజు మనకిచ్చిన ఆయుష్కాలం ఎంతో గొప్పది కనుక మనం అన్ని విషయాల్లో సిద్ధపాటు కలిగి ప్రభు సముఖములో ఆయన మహాన్నతుడు, శక్తివంతుడు, ఆనాడు సర్వలోకము ఆయన మహారాజని ఒక్కడే దేవుడను తెలుసుకునే సమయము ఆసన్నమయ్యి ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ దినాన మనం అందరం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కన్నులారా చూస్తాం. ప్రభు సముఖములో మనం ఆయన పేర్లతో పిలిచినప్పుడు మన పక్షాన ఆయన ఉంటే ఆయన దగ్గర మనం అందరం కూడా సంతోషంగా ఉంటాం. దేవుని స్తోత్రము, హల్లెలూయా. అలాంటి వారందరూ కూడా మరి అయ్యా ఇప్పటి వరకు ఈ లోకానుసారంగా నేను జీవిస్తున్న నా పేరు ఇసుక మీద ఉందయ్యా, ఇప్పుడైనా తిరిగి నీ సముఖములో రాయబడినట్లుగా నాకు సహాయం చేయమని ప్రార్థన చేయండి, వేడుకొనండి, కన్నీరు విడవండి, దేవుని బ్రతిమిలాడుకొనమని ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము దీవించునుగా. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మవారి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. నా పేరు రిప్కా. నేను 2016లో వచ్చాను. అమ్మ వస్తుంది కదా అని నార్మల్గా వచ్చానండి. తెలుగు అస్సలు రాదు, చదవడం రాయడం అస్సలు రాదండి. నేను 10th పాస్ అవుతానని కూడా నేను అనుకోలేదు. గొప్ప రీతిలో 8 పాయింట్స్ వచ్చాయి. ఏదో ఆడుకుంటా రాసుకున్న ఎగ్జామ్ అది. 8 పాయింట్స్తో పాస్ చేశారు. కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగిందండి. కానీ గొప్ప రీతిలో దేవుడు మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఈ సన్నిధిలో కూర్చోబెట్టాడు. నేను ఇంటర్ 1 ఇయర్కి అసలు కాలేజ్కి వెళ్ళినట్టు కూడా తెలియదు. 1 మంత్కి 1 వీక్ మాత్రమే కాలేజ్కి వెళ్ళాను. అసలు పాస్ అవుతానని కూడా నేను అనుకోలేదు. కానీ 8.5 వచ్చాయండి ఇంటర్లో. కానీ ఈ సన్నిధిలో చాలామంది నన్ను అన్నారు, మీ అమ్మాయి యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ అని చాలా బాధపడేవాళ్ళు. ఇంట్లో అమ్మ అసలు చదువు రీతిగా బాగా ఏడ్చేదన్నమాట. మా అమ్మాయి ఇట్లాగా యావరేజ్ అన్నారే, ఎట్లా మా అమ్మాయిని అనేసి. కానీ దేవుడు గొప్ప రీతిలో MBA చదవడానికి నాకు వైజాగ్లో సీట్ ఇచ్చాడండి. నేను అనుకోలేదు అసలు ఐసెట్ నేను రాస్తాను, నేను పాస్ అవుతాను, ఫ్రీ సీట్ వస్తుందని నేను అనుకోలేదు. కానీ గొప్ప రీతిలో కార్యం చేశాడండి. దాన్ని బట్టి దేవునికి వందనాలండి. నాకు 2019లో
ఐ ప్రాబ్లం ఉన్నింది. సైట్ రోజు ఇంక్రీజ్ అయిపోతుంది కానీ కాన్స్టెంట్ అయితే అవ్వలేదు. రోజు ప్రేయర్ ఆయిల్ వేసుకొని పడుకునేదాన్ని. 2 months తర్వాత చెకప్కి వెళ్ళాను. కాన్స్టెంట్ అని వచ్చింది. కాంటాక్ట్ లెన్స్ వేసుకోవచ్చు అని వచ్చిందండి. దాన్ని బట్టి దేవునికి వందనాలండి. దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలండి. మన సన్నిధిలోనే ఎంతోమంది మీ పాప యావరేజ్ అమ్మాయి అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు లేరు అనుకోండి. అయినా సరే మనుషులు చిన్న చూపు చూసినా దేవుడు ఎన్నడూ చిన్న చూపు చూడండి. అసలు మేము చదివిస్తాము అని అసలు మా పరిస్థితులను బట్టి అమ్మాయిని మేము చదివించగలమా అనుకున్నాము. కానీ దేవుడే నడిపిస్తున్నాడు. కేవలం అమ్మగారు అయ్యగారు చేసే ప్రార్థన, ఈ సంఘంలో మీరందరూ చేసే మా కుటుంబం కోసం చేసే ప్రార్థన బలాన్ని బట్టే కానీ మమ్మల్ని బట్టి అయితే కాదండి. మేమైతే ఎన్నిక లేని వాళ్ళం. దేవుడు ఐసెట్లో మంచి ర్యాంక్ ఇచ్చాడు. వైజాగ్లో ఫ్రీ సీట్ వచ్చింది మా అమ్మాయికి. మనుషులందరూ మనల్ని చిన్న చూపు చూస్తారేమో కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుడి మీద విశ్వాసం కలిగి మేము ఈ సన్నిధికి కేవలం సన్నిధికి నడుస్తున్నామంటే అసలు అమ్మగారు ప్రేమను బట్టే. నేనైతే అసలు దేవుడు అంటే తెలియదు. అలాంటి రీతిలో నేను ఇక్కడికి వచ్చాను. అమ్మగారు పలకరింపు, వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళ ఆదరణ బట్టి మేము ఈ సన్నిధికి నడిచాము. ఈ రోజున అనుకోని రీతిలో మా పాప చదువుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. నా కుటుంబం కోసం మీరందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక.